ఓం సాయిరామ్. సాయి బంధువులకు నా నమస్కారములు. ఈ సాయి మహిమ యూట్యూబ్ ఛానల్ని వేదికగా చేసుకొని శ్రీ సాయిబాబా లీలలను అలాగే కథలను మీతో పంచుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి మరెన్నో సాయి లీలలను అలాగే సాయి కథలను తెలుసుకోవాలనుకుంటే మన సాయి మహిమ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం ఈ వీడియోలో శ్రీ సాయిబాబా సూక్తులను చూద్దాం. పరబ్రహ్మ స్వరూపులైన మహనీయుల అనుభవం నుండి వెలువడే వాక్యాలు వేదం వలె మంత్రాలు. వాటిని విని బాగా ఆలోచించి జీవించాలి. అదే ఉపనిషత్తులు, భగవద్గీత కూడా చెప్పేది. అనేక సందర్భాల్లో వేర్వేరు భక్తులతో శ్రీ సాయిబాబా చెప్పిన వాక్యాలు ఒక వరుసలో కూర్చుకొని చదివితే సంపూర్ణమైన ఆధ్యాత్మిక బోధ మనకు లభిస్తుంది. కనుక వాటిని వేర్వేరు సూక్తులుగా కాక ఒక వరుసలో కూర్చుకొని చూస్తే మనకు వాటి సరి అయిన అర్థం బోధపడుతుంది. ముందుగా శ్రీ సాయిబాబా వారు తమ గురించి ఇలా చెప్తున్నారు. ఆద్యాంతాలు లేని ఈ పాదాలు పరమ పవిత్రమైనవి. నాపై పూర్తి విశ్వాసం ఉంచు, నీ కోరిక నెరవేరుతుంది. నాపై నీ దృష్టి నిలుపు, నేను నీపై నా దృష్టి నిలుపుతాను. నిన్ను చివరికంటా గమ్యం చేరుస్తాను. నన్ను నమ్మిన వారినెన్నడూ పతనం కానివ్వను. ఈ సద్బ్రాహ్మణుడు లక్షలాది జనాన్ని శుభ్ర మార్గంలో గమ్యం చేరుస్తాడు. నన్నే ధ్యానించి నా లీలలు గానం చేసేవారు నేనుగా మారిపోతారు. వారి కర్మ నశిస్తుంది. నేనెప్పుడూ వారి చెంతనే ఉంటాను. నా సమాధి నన్నాశ్రయించిన వారితో మాట్లాడుతుంది, వారి వెంటనే తిరుగుతుంది. నా సమాధి నుంచి కూడా నేను నా కర్తవ్యం నిర్వహిస్తాను. నా నామం పలుకుతుంది, నా మట్టి సమాధానం చెబుతుంది. అలా చేస్తే నీవు వేళ్ల మైళ్ళ దూరాన ఉన్న చివరి క్షణంలో నా చెంతకు చేర్చుకుంటాను. నేను ఎందరినో కాపాడడానికి వేల క్రోసులు వెళ్ళాలి. ఈ నా దేహం ఎవరి సేవకుడు కాదు, అది అల్లాకు మాత్రమే బానిస. ఇక బాబావారు తమని ఎలా ధ్యానించమని చెప్పారో ఇప్పుడు చూద్దాం. నేను భగవంతుని బానిసను, భగవంతుడే నా యజమాని. బ్రహ్మ నా తండ్రి, మాయ నా తల్లి. వారి ఐక్యం వలనే నాకీ దేహం వచ్చింది. నేనే దైవం. నేను షిరిడీలో ఉన్నాను, అంతటా వ్యాపించున్నాను. సర్వ జగత్తు నాలోనే ఉన్నది. నువ్వు చూసేదంతా నేనే. సాయి షిరిడీలో మాత్రమే ఉన్నారనుకునేవారు నన్నసలు చూడనట్లే. అన్నీ నావే. నేనే అన్నీ అందరికీ ఇచ్చేది. నా ఆజ్ఞ లేక చిగురు టాకైనా కదలదు. నేను అందరినీ సమానంగానే చూస్తాను. నాకెవ్వరి మీద కోపం రాదు. తల్లికి ఎప్పుడైనా బిడ్డపై నిజంగా కోపం వస్తుందా? సముద్రం ఎన్నడైనా నదులను తిప్పివేస్తుందా? తర్వాత బాబావారు జగత్తు సంసారం గురించి ఈ విధంగా తెలియజేస్తున్నారు. ఈ ప్రపంచం చాలా వింతైంది. అందరూ నా ప్రజలే. నేనందరినీ సమానంగానే చూస్తాను. కానీ ఈ ప్రపంచం మన మధ్య నేను నీవు అనే భేదమనే అడ్డుగోడ నిలుపుతుంది. అందుకే 10 మంది ఒక చోట చేరితే ఏదో ఒక గొడవ పెరుగుతుంది. వారిలో కొందరు దొంగలవుతారు. వారికి నేను చేయగలిగినదేమున్నది? రేపొక నాటికి చావబోయేవారు కూడా ఈరోజు ఇతరులను చంపడానికి, నాశనం చేయడానికి పన్నాగాలు చేస్తుంటారు. వారు నాకెంతో బాధను కలిగిస్తారు. నీవు ఈ భేదమనే గోడను కూలద్రొయ్యి. ఎవరికెవరు శత్రువులు? అంతా ఒక్కటే. ఇక జీవితంలో సాధన ఎలా ఉండాలో బాబావారు ఇలా చెప్తున్నారు. ఎవరైతే ఎప్పుడూ నన్నే చూస్తూ నా గురించే వింటూ ఎప్పుడూ సాయి సాయి అని స్మరిస్తూ నాయందే మనసు నిలుపుతారో వారు నిశ్చయంగా దైవాన్ని చేరుతారు. వారు ఇహపరాల గురించి భయపడనక్కరలేదు. నా భక్తుని ఇంట్లో అన్న వస్త్రాల లేమి ఉండదు. నా బిడ్డలనెలా పస్తుండనిస్తాను? కానీ మీరు తల్లికి తగిన బిడ్డలు కండి. పుణ్యము జ్ఞానమనే మీ భాండాగారాలను నింపుకోండి. నాకు అర్పించకుండా ఏమీ తినని వారికి నేను బానిసను. నా వాణ్ణి ఎన్నటికీ దూరం కానివ్వను. నన్ను నమ్మిన వారినెన్నడూ పతనం కానివ్వను. నాపై నీకు విశ్వాసముంటే సత్యాన్ని అంటిపెట్టుకో. నీ చెంత నేనుండి కాపాడుతాను. ఇచ్చిన మాట తప్పక నెరవేర్చు. నాపై విశ్వాసముంచి ఓరిమితో ఉండు. నీవెక్కడున్నా నీ వెంట నేనుంటాను. నువ్వు చేయాల్సిన పనిని నువ్వు చేయి. దేవుని నామం ఉచ్చరించు. సద్గ్రంథాలు చదువు. పోటీలు, పంతాలు, వంతులు, కీచులాటలు మానితే దేవుడు కాపాడుతాడు. నీవేం చేసినా క్షుణ్ణంగా చేయి, లేదా చేస్తానని మాత్రం ఒప్పుకోకు. ఎవరి సేవను ఉచితంగా మాత్రం తీసుకోవద్దు. ఉదారంగా ప్రతిఫలం మాత్రం ఇవ్వు. ఇది మన నియమంగా ఉండాలి. నీ దగ్గరకు ఆకలితో ఏ ప్రాణొచ్చినా వాటిని వెళ్ళగొట్టొద్దు. ఆదరించు. రుణానుబంధంపై నమ్మకం ఉంచి గుర్తుంచుకో. ఆకలిగొన్న వారికి అన్నం, బట్టలు లేని వారికి బట్టలు ఇవ్వు.
భగవంతుడు సంతోషిస్తాడు. నిన్నెవరైనా సరే ఏమైనా అడిగితే సాధ్యమైనంత వరకు ఇవ్వు లేక ఇప్పించు. ఇచ్చేందుకు ఏమీ లేకపోతే మర్యాదగా చెప్పు, కానీ చులకన చేయడం, కోపగించుకోవడం మాత్రం ఏమాత్రం తగదు. నీ దగ్గరున్న ఇవ్వాలనిపించకపోతే లేదని అబద్ధం మాత్రం చెప్పొద్దు. ఇవ్వలేనని మర్యాదగా చెప్పు, కానీ అబద్ధం మాత్రం చెప్పకు. ప్రాణులన్నిటి రూపాల్లో నేనే సంచరిస్తుంటాను. ఎవరెవరిపై కోపించినా దూషించినా నాకు చాలా బాధ కలుగుతుంది. ఎవడు ధైర్యంగా నిందను దూషణను సహిస్తాడో వాడు నాకెంతో ఇష్టుడు. నిన్నెవరైనా బాధించినా వాడితో పోట్లాడవద్దు. సహించలేకపోతే 1-2 మాటలతో ఓర్పుగా సమాధానం చెప్పు. లేకుంటే నా నామం స్మరించి అక్కడి నుండి వెళ్ళిపో. వాడితో యుద్ధం చేసి దెబ్బకు దెబ్బ తీయవద్దు. నువ్వెవరితోనైనా పోట్లాడితే నాకు చాలా బాధ కలుగుతుంది. ఎవరి గురించి తప్పుగా మాట్లాడవద్దు. నీ గురించి ఎవరైనా మాట్లాడినా చెలించకు. వాడి మాటలు నీకేమి గుచ్చుకోవు కదా. ఇతరులు చేసే పనులకు ఫలితం వారే అనుభవిస్తారు. నీవు చేసే పనుల ఫలితమే నీకుంటుంది. తక్కిన ప్రపంచం తలక్రిందులు కానివ్వు. దాన్ని లక్ష్యపెట్టక రుజుమార్గంలో వెళ్ళు. ఆనందానికి ఇదే మార్గం. మనలోని 6 శత్రువుల్లో అసూయని జయించడం చాలా సులభం. ఈ అసూయ వల్ల మనకేమాత్రం లాభం లేదు, అవతల వారికి నష్టం లేదు. అయితే అసూయ అంటే ఇతరుల బాగును సహించలేకపోవడమే. ఓర్చుకోలేక అపవాదులు కల్పించడం, వారు నష్టపోతే సంతోషించడం. వీటి వల్ల మనకేం ప్రయోజనం? అవతల వాడికి మంచి జరిగితే మనకేమైనా నష్టమా? కానీ ఇది ఎవరూ ఆలోచించరు. వాళ్ళు బాగుపడితే మనకే మేలు జరిగినట్లు భావిద్దాం, లేదా మనము ఆ మేలును పొందే యత్నం చేద్దాం. వాడు మన సొత్తేం లాక్కున్నాడని వాడి కర్మను అనుసరించి వాడు ఫలితాన్ని పొందుతాడు. భగవంతుడికి చెడంటేను, చెడుకి భగవంతుడంటేను భయం. మంచి యొక్క ఫలితం గొప్పది, చెడుకు ఫలితం చాలా హీనమైనది. మన శరీరంలో ఒక హీన జాతి వాడున్నాడు. వాడిని వెళ్ళగొట్టాలి. అందుకోసం మన వాడాలోని వారందరినీ తెలుసుకోవాలి. ఎవ్వరితోనూ వాదించవద్దు. 10 మాటలకు 1 మాటతో సమాధానం ఇవ్వాలి. మనుష్యులు వారంతా ఒకరి నుంచి ఇంకొకరు వేరనుకుంటారు, కానీ అదే పొరపాటు. నేను నీలో ఉన్నాను, నీవు నాలో ఉన్నావు, ఇలా భావన చేస్తుండు. అదే అనుభవం అవుతుంది. అల్లాకు కానిది ఏదీ లేదు. ఆయన పేదల పాలిటి పెన్నిది. దైవం ఇచ్చింది పోదు, మానవుడిచ్చింది నిలవదు. స్వల్పంగా తిను, రుచులకు పోవద్దు. 1-2 వంటకాలతో తృప్తి చెందు. యాత్రకు, పబ్బానికి, పండుగకు అప్పు చేయవద్దు. నన్ను సరిగా వినియోగిస్తే చక్కగా సేవ చేస్తాను అంటుంది ధనం. నన్ను సరిగా వండితే నీకు బాగా ఉపయోగపడతాను అంటుంది అన్నం. అందుకే వైరాగ్యాన్ని అంటిపెట్టుకో. దైవాన్ని స్మరిస్తూ అహాన్ని చంపుకో. సన్యాసికి స్త్రీలు చాలా ప్రమాదం. కామాన్ని జయించని వాడెవడు దైవాన్ని చూడనైనా లేదు. ఏమీ కోరక సర్వగతుడైన దైవం మీద మనస్సు నిలుపు. అలా చేస్తే గమ్యం చేరుతావు. శాస్త్రాలు, మంత్రాలు అబద్ధమెన్నటికీ కావు. వాటిని తప్పుగా అర్థం చేసుకొని అతిథి అంటే మానవుడేనని, బ్రాహ్మణుడేనని అనుకుంటున్నావు. అందుకే నీకు అతిథులు దొరకడం లేదు. ఆకలితో వేళకు వచ్చిన ఏ ప్రాణైనా సరే, పక్షి అయినా పురుగైనా అది అతిథే. ఆకలితో ఆహారం కోసం వచ్చేవన్నీ అతిథులే. కనుక సమృద్ధిగా అన్నం ఇంటి బయట విడిచిరా. వేటిని పిలవద్దు, తరమొద్దు. అలా చేస్తే లక్షల మంది అతిథులను సత్కరించినట్లవుతుంది. భూమి విత్తనాన్ని ధరిస్తుంది, మేఘాలు వర్షిస్తాయి. సూర్యుడు తన సూర్యరశ్మితో వాటిని మొలిపిస్తాడు. అయినప్పటికీ విత్తనాలు మొలిచినందుకు ఈ భూమి గాని, మేఘాలు గాని, సూర్యుడు గాని సంతోషించవు. ఒకవేళ అవి మొలకెత్తకపోయినా ఇవేవి దుఃఖించవు. వాటి పని అవి చేసుకుపోతాయి. నీవు అలానే చలించకూడదు. ఇక దుఃఖం ఎక్కడిది? దుఃఖం లేకపోవడమే ముక్తి. ఇవన్నీ ఆచరించగలగాలంటే మనం ఒకరిని ఆశ్రయించాలి. లేక మనకి ఇవన్నీ చేతనైతే ఇతరులకు మార్గం చూపాలి. అందుకోసం గురువును మనం తెలుసుకోవాలి. లేకపోతే నీవెందుకు వచ్చినట్లు పిడకలేరుకోవడానికా? సద్గురువుకు పగ్గాలు అప్పగించాక చింతకు తావేలేదు. గురువునే ఎల్లప్పుడూ నమ్ముకో. అదే అసలైన సాధన. గురువులోనే సర్వదేవతలు ఉన్నారు. ఇక సాధన చతుష్టయం 6 శాస్త్రాలు నీకక్కర్లేదు. గురువు యొక్క కృపాదృష్టే శిష్యునికి అన్నపానీయాలు. అచంచలమైన విశ్వాసంతో నీ గురువుని అంటిపెట్టుకో. ఇతర గురువులు ఎంత గొప్పవారైనా, నీ గురువు ప్రతిభ ఎంత తక్కువదైనా సరే, నీ సద్గురువైన నన్ను కేవలం ఆనందంగా ధ్యానించు. అది కష్టమైతే నా రూపాన్ని ఆలోచిస్తూ ఉండు. మనసు ఆ ఒక్క రూపంలోనే నిలిచిపోతుంది. ధ్యానం చేసేవాడు ధ్యానంలోనే భేదం నశించి
ఆలోచించి ఆ పరబ్రహ్మంలో ఐక్యత సిద్ధిస్తుంది. విన్నారు కదా సాయి బంధువులారా, సాయిబాబా సూక్తుల్ని మన జీవితంలో అనుష్ఠానం చేస్తూ మన జీవితాన్ని సాయిబాబా పాదాలకి అర్పణ చేస్తూ మన జీవిత గమ్యమైన ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని మనందరం పొందుదుంగాక. ఓం సాయిరామ్.